నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఎన్నికలతో రాజకీయం చల్లబడింది. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా డేలా పడ్డాయి. కానీ ఇప్పుడిప్పుడే అధినేత జగన్ యాక్టివ్ అవుతున్నారు. ఓదార్పు యాత్రలకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణని జగన్ పరామర్శించనున్నారు. అటు తర్వాత కడప జిల్లాకు వెళ్లనున్నారు. ఒకే రోజు ఒకే వేదిక మీదకు జగన్తో పాటు షర్మిల రానున్నారు. దీంతో రాజకీయం ఆసక్తి పెంచుతోంది. ఏటా వైఎస్ఆర్ జయంతి నాడు ఇడుపులపాయలో ఆయన స్మారక వనం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులంతా ఒకేసారి ఆ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు. తండ్రికి నివాళులు అర్పించేందుకు జగన్తో పాటు షర్మిల కూడా ఆ రోజు రానున్నారు. ఇక రాజకీయంగా ఇద్దరు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కారణమనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక షర్మిల సైతం ఎన్నికల ప్రచారంలో జగన్ను టార్గెట్ చేసుకున్నారు. అటు జగన్ సైతం షర్మిల పేరెత్తకుండా విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికల తర్వాత జగన్ పై షర్మిల రాజకీయ విమర్శలు మానుకున్నారు. ప్రధానంగా షర్మిల జగన్ పై వైఎస్ వివేకానంద హత్య కేసు అంశంతో విరుచుకుపడేవారు. దానిని ప్రస్తావిస్తూ జగన్ను దారుణంగా ఓడించాలని ప్రజలకు షర్మిలతో పాటు సునీత పిలుపునిచ్చారు. ఇక ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దశాబ్దాలుగా అక్కడ వైఎస్ కుటుంబానికి పైచేయిగా నిలుస్తూ వచ్చింది. అటువంటి కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. దీనికి వైఎస్ షర్మిల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఆ ఇద్దరు ఒకేసారి తండ్రికి నివాళులు అర్పిస్తారా లేదా అన్నది చూడాలి. మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.